ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు యెహోవా షాబత్. నేటి కాలంలో బహిరంగ స్వార్థకు వెళ్తున్నటువంటి క్రైస్తవులను ఇతర మతస్థులు అడ్డుకోవడం, వారిని దూషించడం, పలు రకాల మాటలతో వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా బహిరంగ స్వార్థ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చని స్టేట్మెంట్ ఏంటంటే, స్వార్థకు వెళ్ళినటువంటి క్రైస్తవ సహోదరులు యేసు ప్రభు మాత్రమే దేవుడు, ఆయన నమ్ముకుంటే మాత్రమే మీకు పరలోకం అనేది దక్కుతుంది, మీ పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన్ని మనసారా ఒప్పుకోండి అని చెప్పడం. ఈ యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఈ స్టేట్మెంట్స్ అనేవి అన్ని మతస్థులకి నచ్చట్లేదు. ఇంకొక అడుగు ముందుకేసి కొంచెం బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళైతే, ఇదిగో మీ దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడకు యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్న ఆజ్ఞని చూపించి, ఇదిగోండి ఈ దేవుడు తనొక్కడే దేవుడు అంటున్నాడు, ఏ మిగిలిన వాళ్ళు దేవుళ్ళు కాదా అనేటువంటి ప్రశ్నను వాళ్ళు సంధిస్తూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ రోజు నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే, ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మతాలున్నా అవి కేవలం రెండు కేటగిరీస్ లోకి వస్తాయి. ఆ రెండు కేటగిరీస్ ఏంటంటే, ఒకటి మోనోథియిజం, రెండవది పాలిథియిజం. మోనోథియిజం ఏంటంటే దేవుడు ఒక్కడే, అదే పాలిథియిజం లో దేవుళ్ళు అనేక మంది ఉంటారు. మోనోథియిజానికి మీకు ఎగ్జాంపుల్స్ కావాల్సి వస్తే క్రిస్టియానిటీ, ఇస్లాం, జుడాయిజం, ఇవన్నీ మోనోథియిజం అన్నమాట. ఇంకా పాలిథియిజం విషయానికి వస్తే మన హైందవ సహోదరులు ఫాలో అయ్యేటువంటి సనాతన ధర్మం, గ్రీక్ మైథాలజీస్, అలాగే రోమన్ మైథాలజీస్, ఇవన్నీ. మోనోథియిజం లో ఏంటంటే కేవలం ఒక్కడే దేవుడు కాబట్టి ఒక్కడే దేవుడు అని మేము ప్రచారం చేస్తున్నాం. కానీ పాలిథియిజం లో అలా కాదు, మనం చూస్తూనే ఉంటాం. ఈ పాలిథియిజం లో ఏంటంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. ప్రతిదానికి ఒక దేవుడు ఉంటాడు. నీళ్ళకు ఒక దేవుడు, నిప్పుకు ఒక దేవుడు, గాలికి ఒక దేవుడు. ఈ మనుషులు అనుభవించేటువంటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, వాటికి కూడా దేవుళ్ళు ఉంటారు. అంటే ప్రేమకు ఒక దేవుడు, కామానికి ఒక దేవుడు, ఇలా అన్నమాట. సో మోనోథియిజం ఫాలో అవుతున్న మేము క్రైస్తవులం ఖచ్చితంగా ఒకడే దేవుడు అని మేము ప్రచారం చేస్తాం. బికాస్ వి ప్రీచ్ వన్ గాడ్, వి వర్షిప్ వన్ గాడ్ అండ్ వి సెలబ్రేట్ వన్ గాడ్. పుట్టినది మొదలుకొని ఈ పాలిథియిజం లో ఉన్న వాళ్ళకి ఈ మోనోథియిజం వాళ్ళు వచ్చి ఒక్కడే దేవుడు అని చెప్పడం కష్టంగానే ఉంటుంది. అది వాళ్ళు అర్థం చేసుకుంటాం కూడా కొంచెం క్లిష్టతరంగానే ఉంటుంది. సో మా క్రైస్తవులు ఎవరు బహిరంగంగా వచ్చి స్వార్థ చేస్తున్నా మాకు దేవుడు ఒక్కడే కాబట్టి మేము ఒక్కడే దేవుడు అని చెప్తాము. మీకు రకరకాల దేవుళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మేము మా రిలీజియన్ స్టాండర్డ్స్ మార్చుకోలేము కదా. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గమనిస్తారని, అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఈ మోనోథియిజం అండ్ పాలిథియిజం లో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే, ఈ మోనోథియిజం లో కేవలం ఒక్కడే దేవుడు, ఆయనే సర్వాంతర్యామి, సర్వము ఎరిగిన వాడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు అని నమ్ముతూ ఉంటాం. కానీ పాలిథియిజం విషయానికి వస్తే మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా ధనానికి ఒక దేవుడని, ప్రేమకు ఒక దేవుడని, నీతికి ఒక దేవుడని, ఈ రీతిగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క బాధ్యత లాంటిది ఉంటుంది అనమాట. ఈ మోనోథియిజం లో ఏంటంటే ఉన్న ఒక్క దేవుడినే చూపించి ఈయనే దేవుడు అని చెప్పడం సులభం. కానీ పాలిథియిజం లో దెబ్బలాడో యుద్ధం చేసో మేము కూడా దేవుళ్ళమే అని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో పాలిథియిజం ఫాలో అవుతున్న మీరు మేము ప్రచారం చేస్తున్నటువంటి మోనోథియిజం అర్థం కాక అడ్డుకోవడం అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈ మధ్య కాలంలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మా మతంలో, మా ధర్మంలో త్రిమూర్తులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. మీ క్రైస్తవులు కూడా త్రిత్వం అని అంటారు కదా, రెండు ఒకటే, త్రిత్వం అంటే ముగ్గురు కదా, ఆ మూడు ఒకటే అని ఎలా చెప్తావు అనేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి రాబోయే దినాల్లో ఖచ్చితంగా మన ఛానల్లోనే త్రిత్వం మీద నేను ఒక కంప్లీట్ అనాలిసిస్ ఇస్తాను. కాబట్టి పాలిథియిజం ఫాలో అవుతూ ఈ మోనోథియిజం చేసేటువంటి ప్రీచింగ్స్ అర్థం కాకపోతే పర్లేదు, మీరు వచ్చి అడగొచ్చు, మీరు ప్రశ్నలు సంధించవచ్చు, సమాధానాలు పొందుకోవచ్చు. మీకు అర్థం కాలేదు కదా అని మేము చెప్పేది నిజం కాకుండా అయితే అయిపోతుంది. ఈ చిన్న విషయాన్ని మీరు గమనిస్తారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మీతో ఉంటుంది కాక. ఆమేన్. సైనింగ్ ఆఫ్ యెహోవా షాబత్.